లేవండి లేవండి. అయ్యో లేట్ అయితే అన్నీ చంపేస్తాడు. మీ కర్మ. ఐఎమ్ వెరీ ప్రౌడ్ అబౌట్ థ్యాంక్స్. ఇంకా అక్కడ ఇటాలియన్ పోలీస్ ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది? అస్తమానం ఏదో ఫంక్షన్ చేస్తూనే ఉంటారు. డైవర్ట్ చేయకపోతే డ్రైనేజ్ లో పడతాం. నాకు అక్కడ డిపార్ట్మెంట్ విషయాలు మీ అందరితో షేర్ చేసుకోవాలండి. కానీ బావగారు ఇంకా రాలేదు. ఇంకా రాలేదా? పద్మనాభ సింహ! గుడ్ మార్నింగ్ బాబు గారు. ఈ టైం దాకా జిమ్ కి రాకుండా ఏం చేస్తున్నారు? ఇంట్లో ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ అయ్యాయని కేబీఆర్ పార్క్ వెళ్ళి 3 రౌండ్లు వేసి వచ్చా. ఏ రౌండ్స్? పొద్దున్నే ఏ రౌండ్స్ కొడతామండి, జాగింగ్ చేసి వస్తున్నాను. గమ్మత్ ఏంటంటే బావగారు, ఫస్ట్ రౌండ్ లో అక్కడే నాగేశ్వరరావు గారు తగిలారు, సెకండ్ రౌండ్ లో కింగ్ నాగార్జున గారు కలిశారు, థర్డ్ రౌండ్ లో చైతన్య గారు షేక్ హ్యాండ్ ఇచ్చారు. అంటే 3 generations ని కవర్ చేసిన 4th generation కిడ్ అన్నమాట. గాడిది గుడ్డేం కాదు, నాగేశ్వరరావు గారు తానా సభలకి అమెరికా వెళ్ళారు. నాగార్జున గారు యాజ్ యూజువల్ గా యూరప్ షూటింగ్ లో ఉన్నారు. నాగ చైతన్య పలాచిలో ఉన్నాడు. ఇలా అందరూ బయట షూటింగ్లు చేసుకుంటుంటే తెలుగు ఇండస్ట్రీ ఏం బాగుపడుతుంది? బాగుపడాల్సింది తెలుగు ఇండస్ట్రీ కాదు, మీరు. మీ వెయిట్ ఎంత? 62. ఉండాల్సింది కాదు పాప, ఉన్నదెంత అని అడుగుతున్నాడు మాయ. 102. కొలెస్ట్రాల్ ఎంత? కావలసినంత. పద్మనాభ సింహ, బెండ్ అవ్వకుండా మీ ప్యాంట్ జిమ్ మీద ఉన్న కంపెనీ పేరు చెప్పగలరా? కష్టం బావగారు, కనపట్టలేదు. ఎప్పటి నుంచి? సుమారు 10 సంవత్సరాల నుంచి. చిచ్చి, కాబోయే అల్లుడు గారు కూడా మీ గురించి చండాలంగా మాట్లాడుతున్నారు. తన టీంలో మీలాంటి అసమర్థులు ఉన్నందుకు ఫీల్ అవుతున్నారు. ఇంత మందితో మాటలు పడడానికి సిగ్గాలేదు? మీకు అసలు ఫీలింగ్స్ లేవా? ఐఎమ్ ఫీలింగ్ హంగ్రీ. వాట్? ఆకలి కూడా ఫీలింగ్ కదండి. ఎప్పుడు చూసినా పందిలా తినడం కాదు. పోలీస్ ఆఫీసర్ అంటే ఎలా ఉండాలి? లోడ్ చేసిన గంటలా ఉండాలి. మీరెలా ఉన్నారు? లోడ్ చేసిన లారీలో ఉన్నారు. నువ్వు నోరు మూయ్. మీ బతుకి మళ్ళీ పౌరుషం ఒకటా? యూస్లెస్ ఫెలో, షేమ్లెస్ ఫెలో, హోప్లెస్ ఫెలో, బ్రెయిన్లెస్ ఫెలో. చిచ్చై. అమ్మా. అన్నయ్య. ఏంటమ్మా అన్నయ్య? అసలు ఇలాంటి నిశ్చయ దరిద్రుడిని ఎలా ప్రేమించావు? నీ మొహం చూసే కదా గేటు దగ్గర వాచ్మెన్ గా కూడా పనికిరాని సోంబేరిని ఇంట్లో పెట్టుకుని గేదెలా మెప్తున్నాను. నీ మొహం చూసే కదా పోలీస్ సెలక్షన్ లో 10 మీటర్లు కూడా పరిగెత్తలేని పోరంబోకిని ఇన్ఫ్లుయెన్స్ తో ఇన్స్పెక్టర్ ని చేశాను. ఆయన మొహం చూడండి ఎలా ఉందో, పండు కొత్తకి గుండుకి సిరటు. అసలు ఈ బాడీ నిండా ఉన్నదండి పచ్చి అబద్ధం, పెద్ద పెద్దకం, పరమదరిద్రం, మోసం, నీచం, నికృష్టం. అసలు ఇలాంటి వాడి గురించి మాట్లాడటం అనవసరం. జనరల్ గా డిసీజ్ వచ్చిపోతారు, వీ డిసిప్లిన్ పోయేలా ఉంది. పద్మనాభ సింహ, మీరు చేసిన తప్పికి చెప్పిన అబద్ధానికి బంటిని ఎత్తుకుని బయట గ్రౌండ్ లో నాన్ స్టాప్ గా 4 రౌండ్ వేయండి. గిరే చూసుకో. ఓకే సార్. నాన్ స్టాప్ గా 4 రౌండ్లు వేయాలా? నేనేమన్నా విజయవాడ కోదాడ బస్సా? అయినా ఈ గుర్రమోహన్ దాన్ని లవ్ చేసి ఎల్లరిగా రావడమేనా నేను చేసిన తప్పు? కరెక్టే బా, నువ్వు ఇంటికి వచ్చి ఉండకపోతే పొట్టే ఒకటి అసలు ఫుడ్డే ఉండేది. అలా చూసే వాళ్ళు సింపుల్ గా మా ఫ్యామిలీ సిస్టమ్ సింక్ అయిపోవచ్చు కదా మాయ. సింక్ అవడానికి మీది ఏమన్నా శ్రీకృష్ణదేవరాయల ఫ్యామిలీ ఏంట్రా? మీ ఇంటి పేరేంట్రా? పిల్లి. అది వీక్ గా ఉందని చివరిలో సింహ తగిలించుకుంటే మీరంతా సింహాలు అయిపోతారేంట్రా? అయినా నా హైట్ ఎంత ఉంటే ఆయనకి ఎందుకు, నా వెయిట్ ఎంత ఉంటే ఆయనకి ఎందుకు? నన్ను ఎవరు ఎత్తుకుని తిరుగుతున్నాడా? ఏదో వాటర్ వేసుకుని. మనని పట్టుకుని ఏంటా మాటలు? ఓహో, మీ అన్నయ్యనంటే వచ్చేసింది. మరి నన్ను అన్నప్పుడు ఆపాను కదండి. ఎప్పుడు? ఆయన సరిగ్గా ఆపే టైంకి అగరత్తులు వెలిగించినట్టు వీడు అమ్మ అంటావు, నువ్వేమో అన్నయ్య అంటావు. ఆయనేమో రెడ్ క్లాత్ చూసిన అమ్మతో రెచ్చిపోవటం. మీరు మధ్యలో ఎంటర్ అయ్యేది కంట్రోల్ చేయడానికో రెచ్చగొట్టడానికో తెలుసుకోలేనంత బావగారు. పనిష్మెంట్ కి వెళ్ళకుండా పంచాయతీలు ఏంటి? అంటే బావగారు, పోలీస్ ఆఫీసర్స్ ఎలా ఉండకూడదో వీళ్ళకి చెప్తున్నాను. దానికి స్పీచ్ ఎందుకు? సింపుల్ గా నిన్ను చూపిస్తే సరిపోద్ది కదా. ఏంటి అంతా సైలెంట్ గా ఉన్నారు? పెళ్లి కార్డుల గురించి ఏం నచ్చలేదా? బాగా నచ్చాయి. ప్రింట్ అవుట్ చేయించారని అడుగుతున్నాను మాయ. మరి నువ్వు చెప్పలేదా? ఇలాంటివి చెప్పవు, నేనే దగ్గరుండి ప్రింట్ చేయించాను బావగారు. అయితే ఇదంతా మీ క్రియేషన్ అన్నమాట. అవును బావగారు, అందులో కలరు, కాన్సెప్ట్, మార్పులు చేర్పులు మొత్తం నావే. మరి నా పేరు ముందు ఉండాల్సిన డాక్టర్ ఏది? వెనక ఉండాల్సిన డిగ్రీలేవి? నేనే తీసేయమన్నాను. డాక్టర్ జయకృష్ణ సింహ, IPS, BA, MA, FFFFF, సక్సెస్ స్పెషలిస్ట్ లా ఉంది. అదే సింపుల్ గా జయకృష్ణ సింహ, హోమ్లీగా ఉంది. అందుకే ఆ చెత్తంతా లేపేయమన్నాను. నువ్వు విడివై లేపేయడానికి మా నాన్న స్వర్గీయ పిల్లి అప్పారావు గారు 5 ఏళ్లు తిండి తిప్పులు మానేసి సైకిల్ తొక్కి చదివిస్తే నేను కష్టపడి సంపాదించుకున్న డిగ్రీలేవి. నీకేం తెలుసురా వాటి విలువ? హాస్టల్ కాడివి, అనామకుడివి, అసమర్థుడివి, అయ్యోకుడివి. అమ్మా. అన్నయ్య. ఏంటమ్మా అన్నయ్య? నీ ముఖం చూసే కదా ఇంటర్ కూడా పాస్ అవ్వని ఇడియట్ ని ఇంట్లో పెట్టుకున్నాను. నీ ముఖం చూసే కదా డిగ్రీ స్పెల్లింగ్ కూడా తెలియని సన్నాసిని డిపార్ట్మెంట్ లో జాయిన్ చేశాను. ఈ సడన్ మీటింగ్ సిచ్యువేషన్ ఏంటంటే, మా గురువు గారు సద్గురు శ్రీ సంపూర్ణానంద స్వామీజీ పెళ్లి కుమారుని జాతకంలో ఒక మేజర్ డిఫెక్ట్ ని డిటెక్ట్ చేశారు. బాడీలో డిఫెక్ట్ అయితే మెడిసిన్ ఉంటుంది, మరి జాతకంలో డిఫెక్ట్ కు సొల్యూషన్ జలం.
జనరల్ వాటరా మినరల్ వాటరా? మూర్ఖుడా, ఇది జనరల్ మినరల్ కాదు, ఎటర్నల్. పవిత్ర నదుల నుంచి సేకరించిన పుణ్యజలంతో నిండిన ఈ పూర్ణ కలశాన్ని అమ్మాయి ఉత్తర దిశగా నిలబడి అబ్బాయి దక్షిణ హస్తంలో పెట్టాలి. అనేక మేము తూర్పుకు తిరిగి తోమంతా సలుగుడు పోవాలనా? కాదు, మీ ఇంట్లో ఉన్నటువంటి తులసి చెట్టుకి ఈ పవిత్ర జలంతో అభిషేకం చెయ్యాలి. మా ఇంట్లో తులసి చెట్టు సిరిబల్ల చెట్టు యారుంటాయబ్బా? అరే ఇంట్లో లేకపోతే ఏముంది కాక, మార్కెట్ లో మస్తు దొరుకుతాయి. రాస్తాలో కొంటాం, ఇంట్లో పోస్తాం. మేం సమీ. ఎగ్జాక్ట్లీ. మరి? ఆలస్యం అవుతోంది, ఆ అమ్మాయిని పిలిపించండి. అమ్మ జానకి, శుక్లాం వరదం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోప. తీసుకోమ్మా, ఈ కలశాన్ని అబ్బాయి చేతిలో పెట్టు. చూడు నాయనా, నువ్వు ఇంటికి వెళ్ళేంత వరకు ఈ కలశం చెయ్యి మారకూడదు, చెయ్యి జారకూడదు. జారితే మీ అబ్బాయి జీతం అడ్రస్ లేకుండా పోతుంది. ఊరుకోవా చిన్న శాస్త్రి, ఏ? ఏదో చేస్తావు నువ్వు చేయించుకోవడానికి ఆయన ఉన్న చిన్నపిల్లడా? అయినా పెద్ద శాస్త్రి గారు ముహూర్తం పెట్టిన తర్వాత అన్ని సవ్యంగా అరే చేసిన తప్పుకు ఆల్రెడీ కాకా సగం చచ్చిండు. గట్లా పరేషాన్ చేస్తే కంప్లీట్ ఖతం. అయినా కాకా ఏమన్నా కావాలని చేసిండా ఏంది? కరెక్ట్ గా చెప్పావయ్యా. నేనేదో ఆత్రంలో ఇలా అన్నా. నువ్వు అసలు మనిషి వాపసువ్వా? ఆ పంజగుట్ట పాండుగాడిని అరెస్ట్ చేయమంటే వాడి కొడుకునేందుకు అరెస్ట్ చేశావు? వాడు అండర్ గ్రౌండ్ లో ఉన్నాడు, వీడు స్కూల్ గ్రౌండ్ లో దొరికాడు. వీడిని లోపలేస్తే వాడు బయటకు వస్తాడని. అందుకని 2వ క్లాస్ చదువుతున్న కుర్రాడి మీద రేప్ కేసు పెడతావా? 2వ క్లాస్ యూస్లెస్ ఫెలో. చిచ్చి. అమ్మా, అన్నయ్య ఏంటమ్మా అన్నయ్య? అడవి పందిలా రోజుకి 6 సార్లు తింటాడు, ఆ మాత్రం బుర్రుండగరలేదు. ఇలాంటి బతుకు బతికే కంటే చావడం బెటర్. చిచి, నీది ఒక బతికేనా? అసలు ఇలాంటి వాటిని ఎలాగమ్మా ప్రేమించావు? దరిద్రుడు, నీచుడు, నికృష్టుడు, పడికి బాధుడు, పొరపోకు. అల్లుడు నిజంగానే చచ్చిపోయేలా ఉన్నాడు. అరే తుప్పా చదవా, నేను మనిషిని కాబట్టి మర్యాదగా మందు తాగుతున్నాను రా. నువ్వు రాక్షసుడు కాబట్టి రోజు నా రక్తం తాగుతున్నావు. డైలీ నన్ను డీప్ ఫ్రై చేసుకొని తింటున్నావు రా. రే, దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా. ఆ రోజు నిన్ను నలిపేస్తాను రా. అదే నా ఆశ, ఆశయం, డ్రీమ్ ప్రాజెక్ట్. ఏమండి జిమ్ బిల్ కొట్టేసారు లేవండి. చిచి, తెల్లవాళ్ళు తాగటం, పొద్దున్నే మనైతే చివాట్లు తింటాం. గుర్తులేదు ఎప్పుడు చిక్కొస్తుందో ఏంటి. ఇది జిమ్కి వెళ్తుంది, అక్కడ బెల్ మోగుతుంది, అన్నీ కామన్ గా ఉన్నాయేంటి? మరి రామారావు కల అన్నాడు. మిస్టర్ పద్మనాభ సింహ, సింహ, స్వాగతం, సుస్వాగతం. మీరు చౌదరి, జస్టిస్ చౌదరి. ఏ రామా, నువ్వా? అచ్చు ఎన్టీఆర్ లా యాక్ట్ చేస్తున్నావయ్యా. అప్పుడే ఏం చూసినావు కాక? ఇంకా ఎంత గొప్పగా నటించగలుగుతామో ముందు ఆపై ముందు చూస్తావు. అది సరే గాని ఇక్కడ ఇదంతా ఏంటయ్యా? డ్రీమ్, కళ. నువ్వు ఇప్పుడు కల్లో ఉన్నావు కాక. నీ కళల ప్రపంచంలోకి మేమంతా వచ్చేసినాం. ఆ? అదేంటయ్యా, నువ్వేమో కలంటున్నావు, మా బావేమో డాబర్ మ్యాన్ లాగా అలాగే అరుస్తున్నాడు. పిచ్చి కాక, అసలు నువ్వు కల్లోకి ఎందుకు వచ్చినావు? ఆయన రియల్ లైఫ్ లో పిల్లలు బ్యాక్ బోన్ బెండ్ తీయనికి. మరి ఆ విలన్ ఎవరు? వీళ్ళ బావ జైకిష్ణ సింహ. మరి ఆయనే పిలుస్తుండు, నువ్వేం చెయ్యాలి కాక? అర్థమైంది, ఆడి బ్యాక్ బోన్ బెండ్ తీసేయాలి. అదే నా ఆశ, ఆశయం, డ్రీమ్ ప్రాజెక్ట్. మరి కాలుష్యం ఎందుకు? ప్రొసీడ్. జై వస్తున్నాను రా. వీడు వీడి డిసిప్లిన్. పద్మనాభ సింహ, పర్యటకు రావాల్సిన వాడివి ఇలా బిడ్డపాకలో వస్తావేంటి? టైం ఏంటి? ఎవడైనా సరే నీకు కావాలంటే వాచ్ చూసుకో, నన్ను అడుగుతావేంటి? పద్మనాభ సింహ! జై సింహ! ఏయ్! 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 ఈ లాంగ్వేజ్ ఏంటి? ఈ బాడీ లాంగ్వేజ్ ఏంటి? మారాయి, అన్నీ మారాయి. ఆకలేస్తే కిచెన్ వైపు, దాహం వేస్తే బార్ల వైపు చూసే రోజులు పోయాయి. అయ్యో,
ఇదే ఇంట్లో ఏళ్ల తరబడి ఫుడ్ గెచ్చా, మందు గెచ్చా, కత్తి నిండా కుడుకులేక నిద్ర గెచ్చా. ఇప్పుడు కళ్ళు మండే, ఎవడైనా అడ్డొస్తే మాడి మసి అయిపోతారు. జయసింహ, నువ్వు దాదాగిరికి వచ్చినా, దౌర్జన్యానికి వచ్చినా, గూండాయిజానికి వచ్చినా, గ్రూపులుగా వచ్చినా, ఒక్కడివే వచ్చినా, ఫ్యామిలీ మొత్తాన్ని వేసుకొచ్చినా, ఈ పద్మనాభ సింహంతో పెట్టుకుంటే పచ్చడైపోతావు. ఏంటండి ఆ మాటలు? తను తిన్నాను కాబట్టి చెల్లెల్ని కొట్టావా? నిన్ను కూడా కొడతాను. కళ్ళు కూడా ఈ గోలేంది కాక? అసలు కల్లోకి వచ్చింది వాడంతో చుట్టానికే కదా. గట్లని సీదా క్లైమాక్స్ పోతే కిక్కే ఉంటది. ఇప్పుడు స్ట్రోక్ ఇచ్చినావు కదా, నువ్వు వెళ్ళి మందేసే చెప్తా. పగలేస్తే ఏం బాగుంటది? అరే కళ్ళు పగలింది రాత్రి కాక. అంతేనా? రే జయ, ఏం డైలాగ్ కొట్టినావు కాక? నీ దెబ్బకి మీ బావ ప్యాంట్లోనే పాస్ పోసిందంటే నమ్ము. ఏం రా అది సరేగాని రామా, మీరు కూర్చాక మా బావకు వెండి గుర్తుండవు కదా, కాల్చి చంపేస్తాడు. అరే ఏం మాట్లాడుతున్నావు కాక? దమాకి ఇట్లా ఖరాబ్ అయినా నీకు? నీకలా ఆయనకెట్లా గుర్తుంటది? కొత్త కదా, కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు. కరెక్ట్. అచ్చా రామా, నీ వల్ల నా పర్సనల్ లైఫ్ చాలా హ్యాపీగా ఉంది తెలుసా? ప్రొఫెషనల్ లైఫ్ ఏమేం కాక? ఏం కాక రామా, అది మరీ దారుణం. ఇంట్లో మా బావగాడు కాల్చుతుంటుంటే ఆఫీసులో ఆదిగాడు కాల్చుతుంటే. అరే ఆదిగాడంటే యాదొచ్చింది కాకవు. రేపు పొద్దుగాల ఆది ఫ్యామిలీని మీ బావ టిఫిన్ చేయడానికి రమ్మండు. రామా, నా కల్లో వాట్ డెసిషన్స్ ఏంటి? ఇది నా కల కదా. అరే డెసిషన్లు తీసుకునేది ఆళ్ళు కాదు కాక, మరి పడుకున్న పద్మనాభ సింహ ఆయన ఊహల్లోకించి వచ్చినవే ఈ పాత్రలు సన్నివేశాలు. అర్థమైంది రామా, మా బావగాడిని ఎక్కి తొక్కేసినట్టే ఆదిగాడిని కూడా తొక్కేమని ఈ సిచ్యువేషన్ క్రియేట్ చేశాడనమాట మా ఊడు. కరెక్ట్ గా చేసావు కాక. అందుకే నువ్వు నీ పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ గా, సోషల్ గా, సైకలాజికల్ గా, మైథలాజికల్ గా అన్ని గిట్లలా నువ్వే నంబర్ 1 కావాలి. నీ డ్రీమ్ వల్కి నువ్వే బాద్షాగా ఉండాలి. కదే పడుకున్న పెద్ద కోరిక. yes, I am బాద్షా. బాద్షా డిసైడ్ అయితే వార్ వన్ సైడ్ అయిపోద్ది. నేనేమో సన్నీళ్ళకుండా అయిపోయి దేవుడా, చూపించు దీనెల్లు ఎక్కడా ఎక్కడా, ఓరయ్యో దీని సిగ్గు సిమ్మడా, చేసింది నా తెల్లు కుక్కడా కుక్కడా. ఏం కావాలో చెప్పు ఎగుడా దిగుడా. వెల్కమ్ వెల్కమ్, నా పేరు కనకం. కల్లో వచ్చే ఎవ్వరికి దొరకం. ఏంటి నీ సినిమాకి నేను క్లాప్ కొట్టాలా? ఎస్, టీవీలో మీ హీరోయిజం చూసి మా మూవీకి హెల్ప్ అవుద్దని వచ్చాను. నన్ను ఎవడు చూస్తాడు? క్రేజీ రాబర్ట్ నా పక్కన మిమ్మల్ని చూస్తే ఆడు పక్క తడిపేసుకుంటాడు, లేకపోతే లేపేస్తాడు. ఆ? అసలు ఆడికి నీకు సంబంధం ఏంటి? శత్రుత్వం. వాడు డబ్బు అడిగాడు, నేను దొబ్బేమన్నాను. వాడు హర్ట్ అయ్యాడు, నేను బుక్ అయ్యాను. ఒకసారి ఇటలీలో అటాక్ కూడా చేశాడు. ఈ ఇడ్లీ ఫేస్ చేసుకుని ఇడ్లీ ఎందుకు వెళ్ళావు? లొకేషన్స్ చూడడానికి వెళ్ళాను, కానీ అక్కడ కోఆర్డినేటర్ గోపిగాడు హ్యాండ్ ఇచ్చాడు. అలాగే ఉంటా. అటు చూస్తావేంటే చెప్పు. వాడు రాకుండా అన్నమాట తప్పి వాళ్ళ అన్న కూతురు పంపించాడు. మళ్ళీ అటు చూస్తావేంటే చెప్పు. ఆవిడ వెనకాల 2 తోకలు వేసుకొచ్చింది. పవర్ కట్లా బ్రేక్లు ఏంటయ్యా? అదేనండి మా క్రియేటర్స్ ఉన్న ప్రాబ్లం. నేరేట్ చేస్తుంటే క్యారెక్టర్స్ కళ్ళ ముందు తిరుగుతుంటాయి, కళ నిజమో అర్థం కాదు. డౌటే ఉంది, కలే కదా. అయినా మా ఊడి సినిమా షూటింగ్ సెటప్ పెట్టాడంటే ఖచ్చితంగా హీరోయిన్ తో లింక్ చేయడానికి అయి ఉంటుంది. అన్నట్టు ఎవరు హీరోయిన్? సన్నీ లియాన్. అంటే పోర్న్ స్టార్. మా హీరో బోర్న్ స్టార్. నేను రైజింగ్ స్టార్. అందరూ కలిస్తే మల్టీ స్టార్ రే. లొకేషన్ ఎక్కడ? నాగేశ్వరరావు చెప్పండి సార్. సన్నీ లియోన్ ఏమైనా విడుదల చేసిందా అలాగే ఉందా? తినబోతు రుచి ఎందుకు సార్, మీరే చూస్తారుగా. కరెక్టే. సన్నీ లియోన్ అన్నాడు, కనీసం చున్నీ కూడా కనపట్టలేదేంటి? పైగా ఆదిగాడు, వాడి బాబు, క్రేజీ రాబర్ట్ అంతా ఇక్కడున్నారేంటి? అర్థమైంది, ఇది కలకి క్లైమాక్స్. అందరినీ కంబైన్డ్ గా కబాడీ ఆడేసుకోమని మా ఊడి సిచ్యువేషన్ క్రియేట్ చేశాడనమాట. ముదురు ఇదిగో నోడుతో నాగేశ్వరరావు, నీ వల్ల మేము ఇరుక్కున్నాం. తొందరగా ఫోటో నాకు చెప్పేసి మమ్మల్ని రిలీజ్ చేయించు. అవతల సినిమా రిలీజ్ డేట్ ఇచ్చేసాం. ఏంట్రా వాళ్ళకి నన్ను అప్పగించేది? నేనే వాళ్ళ తుక్కు లేపడానికి వచ్చాను. ఒరే ఆది, ఈ గేదె వేసుకుని విలన్స్ తో కలవడానికి సిగ్గులేదురా? వాగింది చాలు, బాద్షా ఎక్కడ? కళ్ళ ముందు పెట్టుకుని ఎక్కడే నిలుతావేంట్రా? నేనే బాద్షా. బాద్షా డిసైడ్ అయితే వార్ వన్ సైడ్ అయిపోతుంది. Hey, don't venture the fire. If you face the fire, fire will be fired. I am fire. I am the fire. అయితే అడగబోయి వెళ్ళిపోతావు. మూడు చూసి అడగాలి, లేకపోతే మాడు పగిలిపోద్ది. ఎరా సూర్య? Hey, నన్నే కొడతారా? నా ప్రపంచంలోకి వచ్చి నన్నే డామినేట్ చేస్తారా? నీ ప్రపంచమా? Yes, this is my world. ఇది మా వాడి సృష్టి. ఆ పిచ్చివాగుడు ఏమిరా బద్దుగా వద్దంటే ఫుల్ కొట్టేవేమి? ఎవరిదరా పిచ్చివాగుడు? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీరందరూ కూడా మా వాడు సృష్టించడం లేరా? మా వాడు నన్ను గెలిపించడం కోసం తపన పడుతున్నాడు, ఆరాట పడుతున్నాడు, నిద్రపోతున్నాడు రా. అదే ఎక్కడ నిద్రపోతున్నాడు? నువ్వు కల్లో ఉన్నట్టు అలాగే చెప్పకూడదు. చెప్తే కల్లోనే కన్ను మూస్తావు. ఇంపాసిబుల్. అది మాత్రం చెప్పను.
చెప్తున్నాను కదరా, చెప్పలేనురా, చెప్పకూడదురా, చెప్తే చచ్చిపోతానురా. చెప్పకపోతే నిజంగానే చేస్తావు. చెప్పు. బాబోయ్, కల్లో ఇంత పెయిన్ ఉంటుందని కల్లో కూడా అనుకోలేదు. అయినా మావోడేంటి ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేశాడు? దరిద్రుడు. ఇంకా ఈ కళ వద్దు, బొక్క వద్దు. అర్జెంట్ గా దీనిలోంచి బయటికి వెళ్ళాలి. కానీ ఎలా? ఏముంది, సింపుల్ గా కళ్ళు మూసుకుని లే 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 నా రాజా అని పాట పాడాలి. ఏంట్రా ఆలోచిస్తున్నావు? చెప్పు సార్. నాకు ఒక 5 నిమిషాలు టైం ఇస్తే అన్ని క్లియర్ గా చెప్పేస్తాను సార్, ప్లీజ్. ఓకే. లే 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 నా రాజా, లే 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 నా రాజా, లేవనంటావా నిద్ర లేపమంటావా, లే 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 నా రాజా. ఎంతసేపు పడుకుంటావురా? ఇదేమన్నా లాడ్జింగ్ అనుకున్నావా? పండుకోనికి పైగా గురక పెట్టన్నాడు. లేస్తున్నాడు. ఇదేంటి ఇంకా కల్లోనే ఉన్నాను? అంటే చైనా మిషన్ ఫెయిల్ అయిందనమాట. అందుకే ఏదో చైనా మిషన్ వాడకూడదు. ఏమంటా చూస్తున్నావు? ఈ రామారావు గారు దెబ్బేశాడు ఎలాగా? ఏ రామారావు? ఏ రామారావు? చెప్పు. ఏ రామారావు? చూపిస్తాను ఉండండి సార్. నా బాధలు నేను పడుతున్నాను. ఇదిగో. వీడు వెడ్డింగ్ ప్లానా? వీడే బాద్షా. ఎస్, వీడు బాద్షా. వీడే బాద్షా అయితే వెడ్డింగ్ ప్లానర్ గా ఎందుకు వచ్చినట్టు? కాదు, మీరు ఎంత ట్రై చేసినా మీకు అర్థం కాదు. ఎందుకంటే ఇది మాస్టర్ మైండ్ బాద్షా స్కెచ్. జానకి ద్వారా ఆదికి దగ్గర అయ్యాడు. ఈ పద్మనాభ్ సింహాన్ని డ్రీమ్ పేరుతో వాడుకొని నిన్ను రెచ్చగొట్టి ఇక్కడికి రప్పించాడు. వేటగాడు మృగాన్ని వేటాడడానికి ఎరేసినట్టు బాద్షా ఈ బక్రాన్ని మీకు ఎరగా వేశాడు. అరే, మన కలల్ని సాకారం చేస్తూ మనం కోరుకున్న ప్రపంచంలోకి తీసుకుపోయే యంత్రమే డ్రీమ్ మిషన్. నువ్వు ఇప్పుడు కల్లో ఉన్నావు కాక. నా కల్లో వాట్ డెసిషన్స్ ఏంటి? డెసిషన్స్ మనం తీసుకోలేము. పడుకున్న పద్మనాభ సింహ తీసుకుంటాడు. నీ డ్రీమ్ వాళ్ళకి నువ్వే బాద్షాగా ఉండాలి. అంటే ఇది డ్రీమ్ కాదన్నమాట. ఇది డ్రీమ్ కాదురా, థీము. మరి ఇంట్లో ఇంతమంది ఉండగా నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు? నువ్వు టిష్యూ పేపర్ లా వాడుకోవడానికే పుట్టినట్టుంటావు కాబట్టి.